మనకు పెన్నిధిగా వెలసిన దివ్యాలయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. తిరుపతి అని పేరు చెప్పగానే మనసు నిండా ఆధ్యాత్మిక పరిమళాలతో గుర్తుకొచ్చే ఆలయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. తిరుపతి పట్టణానికి ఆత్మ లాంటిది శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. అంతేకాదు, ఆలయ ప్రవేశ ప్రారంభంలో ఆకాశమెత్తు రాజగోపురం రాజసంగా కనువిందు చేస్తుంది. ఇలాంటి ఎన్నో అంశాలతో పాటు మరో విశిష్టమైన లక్షణం కూడా ఉంది. శ్రీ భగవద్ రామానుజుల వారి ఆధ్వర్యంలో స్వామి నవనీత సుధా విగ్రహ ప్రతిష్టాపన మూలంగానే తిరుపతికి గోవిందరాజపట్నం అని పూర్వనామం. ఎంతటి విశిష్టమైన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని సుదూర ప్రాంతాల నుండి తిరుపతికి వచ్చిన ప్రతి భక్తుడు తప్పక దర్శించే దివ్యమైన ఆలయం. మరి వివరంగా తెలుసుకుందాం. తిరుపతి రైల్వే స్టేషన్ కు అతి సమీపంలో కొలువై ఉంది శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ మొదలు రాత్రి 9 గంటల వరకు శ్రీ స్వామివారి ఏకాంత సేవ వరకు భక్తులకు దర్శన సమయం. సాక్షాత్తు తిరుమల శ్రీవారికి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారికి ఎటువంటి భేదము లేదని శ్రీ భగవద్ రామానుజుల వారు వచించారు. అందుకే వైఖాన సాగమం ప్రకారం తిరుమలలో ఏడాది పాటు ఏ విధంగా ఎన్ని ఉత్సవాలు జరుగుతాయో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కూడా అన్ని ఉత్సవాలు అదే విధంగా జరగాలని ఆయన నిర్దేశించారు. తిరుపతి రైల్వే స్టేషన్ కు అతి సమీపంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధి వైపు భక్తుల అడుగులు పరుగులు తీస్తూ ఉంటాయి. ఇక ఆలయంలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభం, బలిపీఠం ఎంతో సమున్నతంగా దర్శనమిస్తూ ఉంటాయి. ఆ ముందే రమణీయంగా దర్శనమిచ్చే ముఖమండపంలో దశావతార రూపాలు భక్తి ప్రధానంగా భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ ఉంటాయి. గర్భాలయంలో శ్రీ గోవిందరాజస్వామి వారు శేషపాన్పు పైన దక్షిణం దిక్కున శిరస్సు, ఉత్తరం దిక్కున పాదాలు పెట్టి శంఖు చక్రాది ఆయుధాలతో చతుర్భుజులై నాభి కమలం నుండి బ్రహ్మదేవుని ఉద్భవ దర్శనంతో అత్యంత సుందరంగా స్వామివారు ఆదిశేషుని ఛత్రఛాయలో శయన భంగిమలో భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. వృషభ మాసంలో అనురాధ నక్షత్రానికి ముగిసే విధంగా శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా తిరుమల శ్రీవారికి నిర్వహించే వాహనాల క్రమంలోనే జరుగుతాయి. ఇక 2023 సంవత్సరం మే నెలలో గర్భగుడిపై విమాన గోపురానికి బంగారు తాపడ మహాసంప్రోక్షణతో ఆలయం దేదీప్యంగా వెలుగొందుతోంది. చక్రస్నానం మాత్రం ఆళ్వార్ తీర్థంగా వినితికెక్కిన కపిలతీర్థంలో నిర్వహిస్తారు. ఇలా ఏడాదిలో 300 రోజుల పాటు అనేకానేక ఉత్సవాలతో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని అందజేస్తూ ఉంటుంది. ఇంతటి మహిమాన్వితమైన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని భక్తులు దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం.